హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయితే మంది మష్రూమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా నేనైతే ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ రైస్, బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. వీటిని 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇదైతే 1 అవర్ పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడైతే హాట్ వాటర్లో మష్రూమ్ని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడైతే ఒక 10 మినిట్స్ అయితే ఇలానే ఉంచేయండి. డస్ట్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10-15 జీడిపప్పులను అయితే దూరగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇదిగోండి, జీడిపప్పు అయితే వేగిపోయి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ ఇక్కడ వేసుకోండి. ఇలాచీ, లవంగ, దాల్చిని, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని సాజీరా ఇవన్నీ కొద్దిగా ఒక 2 సెకండ్ అయితే వేయించుకొని ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే మీడియం సైజుగా 2 ఆనియన్స్ ఒక సన్నటి స్లైసెస్గా కట్ చేసుకొని వేయించుకోండి. దూరగా వేయించుకోండి. ఆనియన్స్ అనేది మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇవి కూడా వేయించుకోండి. టమాటా ముక్కలు వేగడానికైతే ఇక్కడ మూత అయితే పెట్టుకున్నాను. మూత తీసి టమాటా వేగాయో లేదో చూద్దాం. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నిటిని మంచిగా వేయించుకుంటున్నాను. ఈ మసాలా అన్నీ మంచిగా కొద్దిగా వేగాక ముందుగా మనకి ఈ క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత మనం మష్రూమ్ ఏవైతే హాట్ వాటర్లో ఉంచామో వాటిని కూడా వేసేసి ఇవన్నీ మసాలా అనేది మంచిగా పట్టించుకోవాలి. 2 నిమిషాలు అయితే ఇలానే వేయించుకోండి. మూత అయితే పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసాక చూడండి, కాస్త ఆయిల్ అనేది పైకి అయితే వచ్చింది. తర్వాత ఇది మంచిగా కలుపుకొని మనం రైస్ అనేది ఇది నానబెట్టుకొని ఉంచుకున్నాము, వాటిని అయితే వేసేసి ఈ మసాలా అంతా మంచిగా పట్టినట్టుగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలానే ఉంచేయండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో 1.5 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా ఇక్కడే టేస్ట్ చేసి సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఇలానే మూత పెట్టి ఉంచేయండి. ఇప్పుడు మూత తీసి చూసారు. ఇప్పుడు లో ఫ్లేమ్లో మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు అయితే ఇలానే చూసుకోండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మంది అయిపోయింది. కింద నుంచి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు 1 మినిట్ అయితే మరలా మూత పెట్టుకొని అలానే ఉంచేసాక 1 మినిట్ తర్వాత ఇప్పుడైతే వీటి మీద కాస్తంత నెయ్యి, అలానే కట్ చేసుకున్న కొత్తిమీర, కాస్త మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసేసి మరలా మూత పెట్టుకొని ఒక 5 సెకండ్ అయితే అలానే ఉంచేయండి. ఇప్పుడు మూత తీసేసి మనం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం రండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.